క్రీస్తునందు మీకు శుభములు. దేవుడు ఆయన నమ్ముకున్న వారికి ఒక ప్రశస్తమైన వాగ్దానం దయచేశాడు. ఈ భూమిపై అటువంటి వాగ్దానము మరి ఏదీ లేదు. ఆ వాగ్దానము ఎందరైతే పొందుతారో వాళ్ళందరూ కూడా దేవునితో జీవిస్తారు, దేవుని కొరకు జీవిస్తారు, దేవుని బట్టి మాత్రమే జీవిస్తారు. ఆ వాగ్దానము వాళ్ళ జీవితానికి సంతోషము, సమాధానం కలుగు చేస్తుంది. మరణముపై వాళ్ళకి అధికారం ఉంటుంది. మరణమును వాళ్ళు జయిస్తారు. అంతేకాదు, మరణం వల్ల కలుగు భయమును అనుదినము వాళ్ళు జయించగలుగుతూ ఉంటారు. ఈ లోక సంబంధమైన విషయములు అవి నానా విధములైన శరీరాశలు, నేత్రాశలు, జీవడంబం వంటివి అయినప్పటికీ కూడా వాటితో నిమిత్తం లేకుండా వాళ్ళు జీవించగలుగుతారు. శరీరము వాళ్ళని లోబర్చుకోలేదు. శరీరమందున్న పాపము వాళ్ళని ఏలలేదు. సాతాను సైతము దానికి భయపడతాడు. దానిని పాడు చేయటానికి వాడు ప్రయత్నిస్తాడు, కానీ వాడు పాడు చేయలేడు. ఈ వాగ్దానం కలిగిన వారిని చూచి సాతాను అసూయపడతాడు, వాళ్ళని ద్వేషింపసాగుతాడు. వాళ్ళకి నానా విధములైన శ్రమలు కలిగించుటకు పన్నాగములు పన్నుతాడు. పాపము వాళ్ళల్లోకి ఏదో రకంగా చేరడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. నానా విధములైన శోధనల చేత వారిలోకి పాపమును ప్రవేశింపచూడటానికి సాతాను నిత్యము ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఈ వాగ్దానము కలిగి ఉండని మనుషులు వాగ్దానము కలిగి ఉన్న వారిని చూచి అసూయపడతారు. కొందరు వాళ్ళని చూచి ఆశ్చర్యపోతూ ఉంటారు. లోకము వీరిపై యుద్ధము చేయుటకు సంసిద్ధముగా ఉంటూనే ఉంటుంది. అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా అపవాది తన యొక్క క్రియలను బట్టి లోకము ద్వారా ఈ వాగ్దానము కలిగి ఉన్న వారిపై యుద్ధమును వాడు జరిగించడానికి చూస్తూ ఉంటాడు. కొన్నిసార్లు కఠినమైన పోరాటమును వాడు చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా ఈ వాగ్దానము కలిగి ఉన్నవారు విజయవంతులుగా నిలుస్తారు. ఈ వాగ్దానము కలిగి ఉన్న ప్రజలు ఎన్నటికీ ఓడిపోరు. ఓటమి వాళ్ళ జీవితాల్లో లేకుండా దేవుడు ఈ వాగ్దానము ద్వారా చేసి ఉన్నాడు. ఈ వాగ్దానమును పొందక శరీర సంబంధంగా క్రైస్తవులుగా జీవించే వాళ్ళు ఏమీ అర్థం చేసుకోలేరు. అసలు ఈ వాగ్దానము యొక్క అంచులకు కూడా వాళ్ళు చేరలేరు. ఈ వాగ్దానము లేకుండా వాళ్ళు జీవిస్తున్నప్పుడు అపరాధులుగాను, క్రీస్తుని అవమానపరిచేవాళ్ళుగాను, క్రీస్తుకు సంబంధము లేని వారుగాను వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఈ వాగ్దానము తండ్రి కుమారుని యందు ఉండుట వలన మనుషులమైన మనము విశ్వాసము ద్వారా దేవుని నుండి పొందడం జరుగుతూ ఉంటుంది. అందుకే ఈ వాగ్దానము దేవుని వలన కలిగినది అని పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం చెప్పుచుంది. అది కేవలం క్రీస్తు వలన కలిగిందే కాదు, లేక తండ్రి వలన కలిగింది మాత్రమే కాదు. తండ్రి కుమారుల్లో ఉండటం వల్ల, నివాసము చేయటం వల్ల ఈ వాగ్దానము కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివానికి కూడా దేవుడు దయచేయుచున్నాడు. ఈ వాగ్దానం యొక్క మరి ఒక గొప్ప సంగతి ఏంటంటే, మనము మన కొరకు జీవించాల్సిన అవసరం లేదు. మన విషయాల్లో, మన సంగతుల్లో నిత్యము శరీర సంబంధులు ప్రయాసపడినట్లుగా ప్రయాసపడవలసిన అవసరం లేదు. ఈ వాగ్దానం యొక్క గమ్యము చాలా గొప్పది. అది ఈ లోక సంబంధమైన వారికి తెలియదు. అవిశ్వాసులకు, పాపము చేయుచున్న వారికి ఈ వాగ్దానం యొక్క మూల విశేషము అర్థము కాదు. ఈ వాగ్దానమును బట్టి భూమి మీద విశ్వసించు వారందరూ కూడా బ్రతికేస్తారు. వాళ్ళ జీవితాన్ని సంపూర్ణపరుచుకుంటారు. దేవుడు కోరినట్లుగా దాన్ని సంపూర్ణంగా వాళ్ళు జీవిస్తారు. ఎందుకంటే ఈ వాగ్దానం వెంట దేవుని యొక్క సమస్తము ఉన్నాయి. అవి ఆశీర్వాదంలో కానివ్వండి, సహాయములు కానివ్వండి, దేవుడు అనుగ్రహించిన నానా విధములైన మేళ్ళు కానివ్వండి,
దేవుడు అనుగ్రహించు తలాంతులు, వరములు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ వాగ్దానం వెంటుంటాయి. ఈ వాగ్దానాన్ని దేవుడే అనుగ్రహిస్తున్నాడు కాబట్టి దేవుడే తన సర్వశక్తిత్వముతో కాపాడుకుంటూ ఉంటాడు. దీని విషయంలో మనము నిత్యము కూడా దుఃఖపడవలసిన అవసరం ఉండదు, భయపడవలసిన అవసరం ఉండదు, దాన్ని పోగొట్టుకుంటావేమో అన్న భయముతో జీవించవలసిన అవసరం అస్సలు ఉండదు. ఈ వాగ్దానం యొక్క మరి యొక్క విశేషత ఏంటంటే అది మనల్ని జీవింపజేస్తుంది. మనము ప్రయాసపడి జీవించాల్సిన అవసరం లేకుండా దాని యందు జీవించే భాగ్యాన్ని మనకు దయచేసి జీవితాన్ని సులువు చేస్తుంది. అనేక సమస్యలకు పరిష్కారం అదే, అనేక శ్రమలకు పరిష్కారము అదే. దేవుని నుండి సమాధానం పొందుటకు, దేవుని నుండి సహాయం పొందుటకు కారణం అదే. ఈ వాగ్దానము కలిగిన వారిని లోకము చూసి ఆశ్చర్యపోవలసిందే. ఎందుకంటే ఇది ఆశ్చర్యకరమైన వాగ్దానము. దీనితో ఆశ్చర్యకరమైన జీవితము, ఆశ్చర్యకరమైన దేవుని భాగ్యము తోడై ఉంటాయి. ఈ వాగ్దానము దేవుడు తనకు తానుగానే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి దయచేయుచున్నాడు. ఆ వాగ్దానమును యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తున్నాం. నిత్య జీవము అనుగ్రహించునన్నదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమగల దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. నాయన, ఎంతో గొప్ప సంగతిని వాగ్దాన రూపంలో మాకు దయచేసి మాకు దాన్ని అనుగ్రహిస్తానని మాట ఇచ్చి దానిని నిలబెట్టుకొనుచు నిత్యము మమ్మల్ని నీ అడుగుజాడల్లో నడిపించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. ఎందరైతే దీన్ని గ్రహించక అపరాధంలో జీవించున్నారు, నాన్న క్రైస్తవులుగా జీవించున్నప్పటికీ కూడా దీని విషయంలో లక్ష్యం లేకుండా జీవించున్నారు, వాళ్ళందరూ కూడా నీ తట్టు తిరుగులాగిన సహాయం ఇచ్చేయండి. వారి మార్గములను ఆటంకపరచండి. నీ తట్టు తిరిగినట్లు వారికి మార్గములు సరళం చేయండి. నాన్న, ఇందులో ఉన్న శ్రేష్టమైన జీవితము, శ్రేష్టమైన సంగతులు, ఆశీర్వాదములు నాయన, మరి నీ తోడు, నీ కనికరము, కృప, ఇవన్నీ కూడా నేను నమ్ముకున్న వారందరూ కలిగి ఉన్నట్లు మీ చిత్తంలో నడిపించమని, తద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందమని. అపవాది అపజయమునకు నాయన ఇది కారణముగా ఉన్నది కనుక దానిని మేము చివరి వరకు కూడా కొనసాగించుటకు సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.